వర్గ సంఖ్యలు. పిల్లలు, ఈరోజు మనం వర్గ సంఖ్యల గురించి తెలుసుకుందాం. చతురస్ర వైశాల్యం అంటే ఏమిటి? ఈ చతురస్రానికి భుజం 4 సెంటీమీటర్లు ఉంది. దీన్ని ప్రమాణ చతురస్రాలతో అంటే 1 సెంటీమీటర్ భుజంగా గల చతురస్రాలు నింపాలంటే మొత్తం చతురస్రం 16 చతురస్రాలతో నింపబడుతుంది. ఎందుకంటే ప్రతి ప్రమాణ చతురస్ర వైశాల్యం 1 సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి. అందువల్ల మొత్తం చతురస్ర వైశాల్యం = 4 × 4 16 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి చతురస్ర వైశాల్యం = భుజం × భుజం. అయితే భుజం 1 సెంటీమీటర్ అయితే వైశాల్యం 1 × 1 1 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అదే భుజం 2 సెంటీమీటర్లు అనుకోండి, అప్పుడు దాని వైశాల్యం 2 × 2 4 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అదే భుజం 3 సెంటీమీటర్లు అయితే వైశాల్యం 9 సెంటీమీటర్ల స్క్వేర్. భుజం 4 సెంటీమీటర్లు అయితే వైశాల్యం 4 × 4 16 సెంటీమీటర్ స్క్వేర్. భుజం 5 సెంటీమీటర్లు అయితే వైశాల్యం 5 × 5 25 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి భుజం n సెంటీమీటర్లు అయితే వైశాల్యం n స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. 1, 4, 9, 16, 25 మొదలైన సంఖ్యల్ని వర్గ సంఖ్యలు అంటారు. అంటే ఒక సంఖ్యను దానితోనే గుణిస్తే మనకి వర్గ సంఖ్య వస్తుంది మరియు అది అసలు సంఖ్య యొక్క వర్గం అవుతుంది. ఒక వర్గ సంఖ్యని ఎలా సూచిస్తారు? 1కి వర్గం ఏమిటి? 1 × 1 1. పైన కుడివైపు చిన్న 2 ఇలా రాస్తాం అన్నమాట. 2 వర్గం 2 రెళ్ళు 4. పైన కుడివైపు చిన్న 2 ఉంటుంది. ఇక్కడ 3 వర్గం రాస్తే 3 మూళ్ళు 3 × 3. 3 పైన కుడివైపు చిన్న 2 రాస్తాం. 4 వర్గం 4 × 4. 4 పైన కుడివైపు చివరన 2 రాస్తాం. 4 స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 1 నుంచి 10 వరకు గల సంఖ్యల వర్గాల పట్టిక ఉంది. దీంట్లో ఎడమవైపు 1 నుంచి 10 సంఖ్యలు ఉన్నాయి. కుడివైపు ఆ సంఖ్యల యొక్క వర్గాలు. ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ 1 × 1 1 1 1, 2 స్క్వేర్ 2 × 2 2 రెళ్ళు 4, 3 స్క్వేర్ 3 × 3 9, 8 స్క్వేర్ ఇక్కడ 8 × 8 64, 9 స్క్వేర్ 9 × 9 81, 10 స్క్వేర్ 10 × 10 100 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వర్గ సంఖ్యల కొన్ని ధర్మాలని చూద్దాం. మీరు కనుక వర్గ సంఖ్యలను గమనించినట్టయితే 2, 3, 7 లేదా 8లతో అంతమయ్యే సంఖ్యని మీరు కనుక్కోలేరు. అంటే వర్గ సంఖ్యల 1ల స్థానంలో 2, 3, 7 లేదా 8 ఉండవు. మీరు ఈ ధర్మాన్ని పెద్ద సంఖ్యల వర్గాలతో కూడా సరిచూసుకోవచ్చు. కాబట్టి ఒక సంఖ్య 2, 3, 7 లేదా 8లతో అంతమైతే అది ఏ పూర్ణ సంఖ్య యొక్క వర్గము కాదు. ఇది వర్గ సంఖ్యలను గుర్తించడానికి ఒక ముఖ్యమైన ధర్మము. ఒక సంఖ్య యొక్క 1ల స్థానంలో 1 లేదా 9 ఉంటే దాని వర్గం 1తో అంతమవుతుంది. ఉదాహరణకి 11 11 121, 19 19 361. ఒక సంఖ్య యొక్క సరి అయిన వర్గం కనుక్కున్నామో లేదో సరిచూడటానికి ఇది ఒక సరి అయిన విధానం. ఎందుకనంటే చూడండి, మనం 19 వర్గం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం గుణించే సంఖ్య 1ల స్థానంలోని అంకెతో గుణించబడే సంఖ్య యొక్క 1ల స్థానంలోని అంకెతో గుణించడంతో ప్రారంభిస్తాం. 9 9 81. 1 1ల స్థానంలోనే ఉంటుంది మరియు 8ని తర్వాత స్థానానికి కలుపుతాం. 1ల స్థానం కింది స్థానాన్ని ఖాళీగా ఉంచుతాం. కాబట్టి చివరిగా లబ్ధంలో 1ల స్థానంలో 1 ఉంటుంది. 1తో అంతమయ్యే ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించేటప్పుడు 1 1 1 కాబట్టి మనకి 1ల స్థానంలో 1 ఉంటుంది. మనం ఇప్పుడు అలాంటి మరో ధర్మాన్ని తీసుకుందాం. ఒక సంఖ్య 4 లేదా 6తో అంతమైతే దాని వర్గం 6తో అంతమవుతుంది. ఉదాహరణకి 26 26లు తీసుకుంటే దాని విలువ 676. అలాగే 24 24లు 24 స్క్వేర్ తీసుకుంటే దాని విలువ 576. దీనికి గల కారణం ఏమిటి? 24 × 24 అంటే మనం గుణించే సంఖ్య యొక్క 1ల స్థానంలోని అంకెతో గుణించబడే సంఖ్య యొక్క 1ల స్థానంలోని అంకెతో గుణించడంతో ప్రారంభిస్తాం. అంటే ఇక్కడ 4 4 16, 1ల స్థానంలో 6 అలానే ఉంటుంది మరియు 1ని తర్వాత స్థానానికి కలుపుతాం. మనం 1ల స్థానంలోని అంకె కింది స్థానం ఖాళీగా ఉంచుతాం. కాబట్టి చివరిగా లబ్ధం కనుక్కున్న తర్వాత 1ల స్థానంలో 6 ఉంటుంది. మనం 6తో అంతమయ్యే ఒక సంఖ్యని అదే సంఖ్యతో గుణించేటప్పుడు 6 6లు 36. కాబట్టి 1ల స్థానంలో
6 ఉంటుంది. కాబట్టి ఒక సంఖ్య 4 లేదా 6తో అంతమైతే దాని వర్గం ఎల్లప్పుడూ 6తో అంతమవుతుంది. ఇది బాగా ఉపయోగపడే మరొక ధర్మం. ఒక సంఖ్య 0తో అంతమైందనుకోండి, దాని వర్గంలో సున్నాల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఉదాహరణకి 10 10లు 100, 10లో ఒక 0 ఉంది, దాని వర్గంలో చివర 2 సున్నాలు వచ్చాయి. అలాగే 30 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 30 30లు 900, 90 తీసుకుంటే 90 × 90 8100, 900 × 900 తీసుకుంటే ఎంత అవుతుంది? 8,10,000. 900 దాని చివర 2 సున్నాలు కలిగి ఉంది కాబట్టి దాని వర్గంలో చివర ఉండే సున్నాల సంఖ్య 4. మనం కారణం కనుక్కుందామా? ఇక్కడ 90 × 90 అంటే మనం 0తో గుణించడం ప్రారంభిస్తాం, అంటే ప్రతిదీ 0 అవుతుంది. రెండవ దశలో 9 సున్నాలు 0 కాబట్టి సమాధానంలో కుడివైపు అంటే చివరిలో 2 సున్నాలు ఉంటాయి. దీన్ని మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు. 90 90లు 9 × 10 × 9 × 10 ఇలా రాయొచ్చు. కాబట్టి ఇది 9 × 9 × 10 × 10 అవుతుంది. అప్పుడు 10 × 10 100 కాబట్టి చివరిలో 2 సున్నాలు ఉంటాయి, మనకి 8100 వస్తుంది. మరి 900 × 900 కనుక్కునే సందర్భంలో ఇది 9 × 100 × 9 × 100. దీన్ని మనం 9 × 9 × 100 × 100గా రాస్తాం. 100ని 100తో గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. ఎందుకంటే మనం 100 తర్వాత 2 సున్నాలు రాస్తాం. 81 × 10,000 అంటే 81 తర్వాత మనం 4 సున్నాలు రాస్తాం. సో ఇప్పుడు తెలిసింది కదా వర్గ సంఖ్యల్ని ఎలా గుర్తించాలో. మరోసారి ఈ వీడియో పాఠాన్ని చూసి వర్గ సంఖ్యలని గుర్తించడాన్ని సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.